మీ చేత్తోనే పట్టీలు పెట్టండి. వేలెత్తి చూపించే వాళ్ళే ఒక్కోసారి కాళ్ళు పట్టుకునే పరిస్థితి కూడా రావచ్చు. మాయా, ప్లీజ్. ఇరు జగములు వేరే నిన్ను చూపదే సాక్ష్యం. ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చినట్టుంది. రాయి, మన కుటుంబం స్థాయిని పెంచుతాను, అది కూడా రాయి. ఇప్పటికైనా మీ కూతుర్ని ఓ అయ్య చేతిలో పెడుతున్నందుకు సంతోషించండి. ఆ సంతోషం తన మొహంలో కనిపించట్లేదు. ఏంటలా ఉన్నావు? షాక్ లోనే ఉండుంటావు. అవును మరి, బంగారు పూలతో పూజ చేసుకుంటే తప్ప అలాంటింట్లో అడుగు పెట్టే రాత రాయడు ఆ భగవంతుడు. చూసారా ఈ బంగారు గాజులు? చూసారా ఎలా ధగా ధగా మెరిసిపోతున్నాయో? సరే, ఇంకా పెళ్లికి ఎన్ని నగలు కొంటారో? నువ్వు గాజులు మాత్రమే చూస్తున్నావు. అక్కడ ఏజేకి 3 కోడళ్ళు ఉన్నారు. ఇంత చిన్న వయసులో 3 కోడళ్ళకి అత్తగా ఎలా వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. కోడలుగా వెళ్తే కష్టం గాని కోడళ్లకు అత్తగా వెళితే నష్టమేంటండి? మహారాణిలా తాళం చెవుల గుత్తి కొంగు చివర ముడేసుకుని దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చుంటుంది. మీరికేం మాట్లాడకండి. మాకు చేతనైన సంబంధాలెన్నో తెచ్చాం. మనందరికీ చెప్పకుండా ఆయనకు ఆయనే నిర్ణయం తీసేసుకుని అందర్నీ బొమ్మల్లా నిలబెట్టి
ఇంకో బొమ్మని తెచ్చి మిమ్మల్ని అమ్మ అని పిలవమంటున్నాడు, మమ్మల్ని అత్తయ్య అని పిలవమంటున్నారు. ఏంటిది? మీరేం మాట్లాడరా? ఇవాళ మీ ఫాదర్ వల్ల మాకెంత అవమానం జరిగిందో తెలుసా? మీ ఫాదర్ మొహం మీద కేక్ కొట్టిన పిల్ల, మమ్మల్ని అందరినీ అవమానించిన పిల్ల, ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని పట్టీలు పట్టాల్సిన గతి పట్టింది మాకు. ముగ్గురు కోడళ్ళకి అత్తగా రాగలిగే సత్తా ఆ పిల్లలో ఉందా? ఇంత బతుకు బతికి ఇల్లిల్లు తిరిగి కేకులు సప్లై చేసే అమ్మాయికి మేము సేవలు చేయాలా? కాళ్ళు పట్టుకొని బానిసల్లా బతకాలా? ఆ పిల్లకేది చేత కాదని ఊరందరికీ తెలుసు. అలాంటి అమ్మాయిని నమ్మి ఏజే ఇలాంటి గొప్ప బాధ్యతని ఎలా అప్పచెప్తాడు? మా సంగతి పక్కన పెట్టండి. ఆ భానుమతిని మీరు అమ్మ అని పిలవాల్సి వస్తుంది. పిలుస్తారా? చెప్పండి. నేను మాట్లాడుతా అన్నాను కదా. నాకాస్త పనుంది, మీరు మాట్లాడుతూ ఉండండి. ఏ ఎక్కడికి? ఇంటికి పెద్ద కొడుకు మీరే జారుకుంటే ఎలా? ఉండండి. అక్క, అందరం ఒకే మాట మీద ఉందాం. అందరం మాట్లాడితే అందరినీ గెంటేస్తాడు. 3 బెడ్రూమ్ రెంట్కి తీసుకుని 3 జంటలు బయటికి నడవాలి. సరే సరే, మీరే మాట్లాడండి, మేం నోరిప్పం, సరేనా? చూస్తాం మీరేం మాట్లాడతారో. ఏ వస్తున్నాడు. ఇప్పటి వరకు మీరు చెప్పిందల్లా చేశాం. మీ మాటకి మేము ఎదురు చెప్పలేదు. మా అందరికీ నచ్చని అమ్మాయి మీ ఒక్కరికి ఎందుకు నచ్చిందో మాకు అర్థం కావడం లేదు. ఈ కుటుంబం క్షేమం కోసం మేమంతా మీ నిర్ణయాన్ని వ్యతిరేకించక తప్పడం లేదు. వరకు ఫైనల్ డెసిషన్ నాదే. మీకెవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు నచ్చిందే చేస్తాను. అయినా నాకు భార్య కావాలని నేను అనుకోకముందే మీకు అత్త కావాలని చాలాసార్లు ఇంట్లో ఫ్యాషన్ పెరేడ్ పెట్టారు. చాలామందిని చూపించారు. కానీ ఏం చేశారు? మీ వల్ల కాలేదు. తెలుసు, అయినా రెండో భార్యగా ఉండడానికి ఒప్పుకున్నాం. ఆ ముగ్గురు కోడళ్ళకి ఎంత అహంకారం ఉందో తెలుసు. అయినా వాళ్ళకి అత్తగా వెళ్ళడానికి సిద్ధపడ్డా. ఎందుకింత తొందరపడ్డా? చెప్పక్క, చెప్పు. ఏం తెలుసుకోవాలి నువ్వు? నిజమా అబద్ధమా? ఏం చెప్పాలి నీకు? మంచి గురించా చెడు గురించా? అయితే విను. ఈ పెళ్లి జరిగితే అందరికీ మంచి జరుగుతుంది. మరి నీకు వాణ్ణి, ఆ భార్య మీద ఇంకా ప్రేమ ఉన్న వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. మరి నీకేం దొరుకుతుందక్క అక్కడ? ఇప్పటికైనా మాట్లాడక్క. ఈ పెళ్లి ఇష్టం లేదని ఇంట్లో చెప్పు. చెప్పను. ఈ పెళ్లి జరుగుతుంది. ఈ విషయంలో నేను హ్యాపీగానే ఉన్నాను. నువ్వు ఈ పిచ్చి ఆలోచనలన్నీ మానేయ్. అసలే నేను ఈ ఇంట్లో కొద్ది రోజులే ఉంటాను. ఉన్నన్ని రోజులు నాతో గొడవ పడుకో. నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు. వెళ్ళు, వెళ్ళు. నీకు మంచి జరిగింది కాబట్టి నాకు చెడు జరిగినా పర్వాలేదు. నిన్ను కాపాడినందుకే నేను ఆ ఏజేని పెళ్లి చేసుకుని రుణం తీర్చుకుంటున్నాను. ఈ నిజం తెలిస్తే
నువ్వు జీవితాంతం ప్రశాంతంగా ఉండలేవని. అబద్ధాన్ని ప్రేమించడం అలవాటు చేసుకుంటున్నాను అంతే. ఏంటక్క ఇది? ఆ భానుమతి గనక మనకు అత్తగా వస్తే మన బ్రతుకు 2 పడవల మీద ప్రయాణమే అయిపోతుంది. మీ ముగ్గురే కదా అత్త కావాలి అత్త కావాలి అత్త కావాలి అని ఆయన నిందులకు తోసింది. మీరే అనుభవించండి. తెలుసు. ఆ విషయం తెలిసే లోపే హనీమూన్ పేరుతో మనల్ని సిమ్లా పంపించాడు. ఏజే మంచి పనే చేశాడు కదా. ఏదో తప్పు చేసినట్టు నిష్ఠూరంగా అంటారేంటి? లేదంటే ఇంత డబ్బు ఎవరైనా ఎందుకు పెడతారు? నీకేం తెలుసు? హనీమూన్ పేరుతో ఆ ఏజే నన్ను తరిమేశాడనే. ఏంటి ఆలోచిస్తున్నారు? ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడో? ఎవరో భానుమతి అంట. ఈసారి బాధపడకుండా ఉంటావని ఆలోచించి ఈ ఆఖరి ఉత్తరం పంపిస్తున్నాను. నువ్వు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. ఇది నా చివరి కోరిక. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఈ ఇంటికి కోడల్ని ఈ ఇంటి కోడలే సెలెక్ట్ చేస్తుంది. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ప్రవల్లికలా ప్రేమించే వాళ్ళు దొరక్కపోవచ్చు, కానీ భార్యగా ప్రేమించే అమ్మాయి మాత్రం తప్పకుండా దొరుకుతుంది. నేను పెళ్లి చేసుకుంటాను. అంతేగాని నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. అయినా మన మధ్య ఇన్ని ఫైటింగ్స్ జరిగాయి కదా, నేనెలా నచ్చానండి మీకు? ఎప్పటికీ నేను హిట్లర్ గారి పెళ్ళాంగా ఉండలేను. Now I'm going to announce that lucky girl. అది ఈ ఉంగరంతోనే మొదలు పెట్టాలి. ఎంగేజ్మెంట్లో ఇదే ఉంగరాన్ని నువ్వు భాను వేలికి తొడగాలి. పెళ్ళయ్యాక భాను నీకు భార్యగానే కాదు, ఈ ఇంటికి యజమాని అవుతుంది. అప్పుడు ఇంటి ఇల్లాలికి ఈ ఉంగరం మీద హక్కుంటుంది. అంతా నీ చేతుల్లోనే ఉందనుకుంటున్నావు. నిన్నెంతకాలం మోసిన ఆ దేవుడు ఎవరి ఒడిలో పడేయాలో వాళ్ళ ఒడిలోనే పడేస్తున్నాడు. ఆ గడుసు పిల్ల భానుమతి దగ్గర నీ పప్పులేం ఉడకవు. నిదురించే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడబోలేవే, ఇరు జగములు వేరే. మీ కోడల్ని అనుకునేలా చేస్తా. పైగా ఇది భార్య పోస్టే కాదు, అత్త పోస్ట్ కూడా. ఇంతమందిని మేనేజ్ చేయడానికి నేనేమైనా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్నా? ఏ మాత్రం జాలి లేకుండా నాకింత పనిష్మెంట్ ఇచ్చినందుకు మీకుంటుంది
వస్తా. ఎలా వెళ్తావు? నడిచి వెళ్తాను. మళ్ళీ గోడ దూకితే నడవడానికి కాళ్ళు ఉండవు. ఏం పర్లేదు, విరిగిన కాళ్ళు చంకలో పెట్టుకుని పోతాను. ఏమైంది? దూకితే బెనికింది. బయట స్కూటీ ఉందా? ఎవరు ఎత్తుకుపోకపోతే ఉంటుంది. ఆ, అలా చూడకపోతే హెల్ప్ చేయొచ్చు కదా. చూసావా? ఏహే, నాకు సైట్ ఏం లేదు. ఓ మై గాడ్, ఈ బాను మనం అనుకున్న దానికంటే చాలా ముదురులా ఉంది. ఏజే కన్నా దేశముద్రు ఈ ప్రపంచంలోనే లేరు. అలాంటి వాడు ఇప్పుడే ఈ పిల్లని పిల్ల తల్లిలా ఎత్తుకుని తిప్పుతున్నాడంటే రేపు ఉప్పు బస్తాలా మోస్తూనే తిరుగుతాడేమో. అలా జరగడానికి వీల్లేదు. ఎలా? ఉప్పు బస్తాలా మోయడమా? కాదు, ఈ పెళ్ళే జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపి తీరాలి. మర్యాదగా వెళ్ళిపో. నువ్వు ఆ ఏజే నాకు చేసిన మర్యాద అప్పుడే మర్చిపోగలనా? నన్ను అంజలిని బాధ పెట్టి నువ్వేదో సుఖపడతానని పిచ్చి కలలు కంటున్నావేమో. నీకు అసలు నిజం తెలీదు. అది చెప్పి నీ కళ్ళు తెరిపించాలనే వచ్చాను. అబద్ధం వచ్చి నిజం చెప్తానంటే కళ్ళు మూసుకుని వినడానికి నేనేమీ పిచ్చిదాన్ని కాదు. నిజంగా నీకు పిచ్చే, డబ్బు పిచ్చి. అందుకే ఆ ఏజేని చేసుకోవడానికి రెడీ అయిపోయావు. నిజానికి ఆ ఏజే ఏజే చెప్పాలనుకున్నాను. ఇంకా అంతే. నిన్ను అసలు ఇంటికే రాకూడదని చెప్పాను కదా, మరి అదెందుకు పక్కన పెట్టావు? అది కంగ్రాట్స్ భానుమతి గారు, మీ పెళ్లి కుదిరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ప్రెజెంట్ నీకేమీ ఇబ్బందులు రాకుండా చూసుకో చాలు. మా ఇబ్బందులేవో మేము చూసుకుంటాం. నీ ఉచిత సేవలు ఇక్కడ ఎవరికీ అవసరం లేదు. వెళ్ళు. ఇంకెప్పుడు నీ మొహం కూడా చూపించొద్దు. గెట్ లాస్ట్. ఈ ఏజే గురించి కూడా బాగా తెలుసు. నేను ఎవరికైనా ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత నుంచి వాళ్ళు తప్పించుకోకుండా చూసుకునే బాధ్యత కూడా నేనే తీసుకుంటాను. ఇక నుంచి నీ గుప్పెట్లో గుండె చప్పుడు నేను గంటకు ఒకసారి వింటూనే ఉంటాను. ఈ ఉంగరాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడాలి. నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెట్టిపోతున్నాను. ఏమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అత్తగారింట్లో బంగారు ఇటుకలతో కోడలు కట్టుంటారు కదా నాన్న, అవన్నీ ఎలా లెక్కబెట్టాలని ఆలోచిస్తుంది. అక్క కోరుకున్నది ఏం కాదు కదమ్మా. వాళ్ళంతటా వాళ్లే వచ్చారు. నువ్వెందుకు దాన్ని అపార్థం చేసుకుంటున్నావు? బాను, నీకోసం ఏం తెచ్చానో తెలుసా? కళ్ళజోడు మర్చిపోయానని ఎవరు గుర్తు చేస్తారు? చల్లారక ముందే టీ తాగాలని పక్కనే ఉండి ఎవరు హెచ్చరిస్తారు? ఈ ఫోన్ ఉంటే నువ్వు వీడియో కాల్ చేసి ఇంట్లో ఉన్నట్టే మాట్లాడవచ్చు. నాకు గుర్తొచ్చినప్పుడల్లా నీకు వీడియో కాల్ చేస్తే
ఇంట్లో లేనట్టే నాకు అనిపించదు. మాట్లాడతావు కదమ్మా? అంత పెద్ద ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఈ పేద తండ్రితో మాట్లాడటానికి నీకు టైం ఇస్తారు. చల్లారక ముందే టీ తాగాలని పక్కనే ఉండి ఎవరు హెచ్చరిస్తారు? ఈ ఫోన్ ఉంటే నువ్వు వీడియో కాల్ చేసి ఇంట్లో ఉన్నట్టే మాట్లాడవచ్చు. నాకు గుర్తొచ్చినప్పుడల్లా నీకు వీడియో కాల్ చేస్తే నువ్వు ఇంట్లో లేనట్టే నాకు అనిపించదు. మాట్లాడతావు కదమ్మా? అంత పెద్ద ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఈ పేద తండ్రితో మాట్లాడటానికి నీకు టైం లేదంటావా? నాన్న, కోపం పోకపోయినా పర్వాలేదు. అమ్మా నాన్నని మాత్రం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదంతా నీ కోపంలాగే కనిపిస్తుందక్క. నీ ఫ్యూచర్ తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. అంత భయపడ్డానికి నేనేం లంకలో సీతలా అడుగు పెట్టడం లేదు. ఆంజనేయుడిలా దూసుకెళ్తున్నాను. నా కోతి చేష్టలకు తట్టుకోవాల్సింది వాళ్ళు. ఈ నవ్వు ఇలా ఉన్నప్పుడే మన ముగ్గురు ఒక సెల్ఫీ దిగుదాం. మళ్ళీ ఇంట్లో కాదు కదా, ఈ ఊళ్ళోనే ఉండనివ్వరు. మా నాన్న మా చెల్లి ఉన్నారు కాబట్టి మంచి భాషలో చెప్పాను. ఇక వెళ్తారా? మీ మొగుళ్ళని పిలిచి పంచాయతీ పెట్టమంటారా? పదండే, మనమే బురదలో రాయేసాం. వెళ్ళి మీద పడ్డ బురద కడిగేసుకోండి. చెయ్యి, వీళ్ళు అసలు ఆడవాళ్ళేనా? అసలు ఈ పెళ్లి అనే వచ్చు నా మెడకెందుకు బిగుసుకుంది? ఇదంతా నాన్నకు వీళ్ళందరికీ ఎలా తెలుస్తుంది? ఈ పెళ్లి నాకిష్టం లేదు అంటే నాన్న ఏమైపోతాడు? అంతా ఒక హర్రర్ కలలా ఉంది. అయినా నువ్వు బిల్డింగ్ లో ఉండకుండా నా దగ్గరకు వచ్చావేంటి? జీతం భత్యం లేని సెక్యూరిటీ లాగా నీకు కాపలా ఉండలేక చస్తున్నాను. వేలుడంత లేవు, వేలుకు పట్టేంతున్నావు. తిడుతుంటే నీకు కాలుతుందే ఏంటి? కాలిన వాసన. ఓ మై ప్రభాస్, పకోడీలు. అయ్యో. ఓ. దేని వెతుకుతున్నావు? నా బ్రెయిన్ ని. నిజం చెప్పు, ఉంగరం కనిపించట్లేదా? ఏం చేస్తున్నావు? పకోడీలు తీస్తున్నాను. ఆ రింగ్ నా ప్రాణం అని చెప్పాను. అది పోయిందంటే ఊరుకొని చెప్తున్నాను. అసలు ఎవరండి ఆ ఉంగరం నాకేమని అడిగింది? ఎందుకిచ్చారు? వద్దన్నా వినకుండా ఇచ్చి ఇప్పుడు ఫోన్ చేసి చూపించమంటున్నారు. నేను పకోడీలు వేయినా, ఉంగరం చూపించనా? ఏమన్నారు ఇందాక? ఉంగరం పోతే ఊరుకోరా? అసలు మీరిచ్చింది ఎవరికి? ప్రపంచంలోనే భద్రత అంటే ఏంటో తెలిసిన భానుమతికిచ్చారు. పరువు కన్నా పదిలంగా కాపాడుకుంటూ వచ్చాను మీ ఉంగరాన్ని. మీరు మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. 1, ఈ భానుమతిని ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చెయ్యొద్దు. 2, భానుమతికి ఏ వస్తువు ఇచ్చినా బ్యాంకు లాకర్లో ఉన్నంత భద్రంగా ఉంటుంది. అర్థమైందా? ఇది నా బాధ్యత. ఉంగరం చిన్నదైనా బాధ్యత పెద్దది కదా. ఈ బరువు నేనే మోస్తాను. జాగ్రత్తగానే దాస్తాను. సరే, నీ ఇష్టం. నువ్వు జాగ్రత్తగా దాస్తానన్నా నేను నీకు ఇవ్వలేను మమ్మీ. ఆ హిట్లర్ 2 గంటలకొకసారి సడన్ గా ఫోన్ చేసి ఈ ఉంగరం చూపించమంటాడు. మ్యూజియంలో ఉండాల్సిన ఉంగరం
నా దగ్గర పెట్టి నన్ను కాపలా పెట్టాడు. ఇందులో అంత ప్రత్యేకత ఏముందో? ఆ, రండి రండి రండి. డిస్టర్బ్ చేశామా? అయ్యో, మీలాంటి వాళ్ళు మా ఇంటికి రావడమే గొప్ప. మాలాంటి పేదవాళ్ళని ఇలా దగ్గరికి తీసుకోవడం ఇంకా గొప్ప. రండి. మా కాబోయే అత్తగారి కోసం చీరలు ఎప్పుడో కొనిపెట్టాం. అవి ఇప్పుడు ఇవ్వాలని తీసుకొచ్చాం. చూడు ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయో, అన్ని డిజైనర్ శారీసే. ఆ అత్తగారి కోసం కోడళ్ళు చీరలు తీసుకొస్తే ఈ కాలంలో పొంగిపోని అత్తగారే పుట్టలేదు. మా అమ్మాయికి కానుకలు గట్రా తీసుకోవడం అంతగా ఇష్టం ఉండదు. ఆ, కానీ మీరు తెచ్చిన చీరలు చాలా బాగున్నాయి. మీ స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఇవి ఇలా చూడటం కంటే ఒంటి మీద వేసుకుని చూస్తే చాలా బాగుంటాయి. చూడు. ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది నీకు. అతిథులకు మంచినీళ్ళిచ్చే మంచి అలవాటు మీకు లేదా? అయ్యో, ఎందుకు లేదు? ఇప్పుడే తీసుకొస్తాను. ఆ? నువ్వేంటే చీరలు మీదేసుకుని షోకేస్లో బొమ్మలా నిలబడ్డావు? వెళ్ళి కట్టుకొని చూడు. బాగున్న చీరలు కట్టుకున్నా బాగుంటాయి, కట్టుకోకపోయినా బాగుంటాయమ్మా. నా ప్రాణాన్ని నీ చేతుల్లో పెట్టిపోతున్నాను. నీ దగ్గర భద్రంగా ఉండేలా చేయటం నా వల్ల అవుతుంది. అందుకే మా కోడలు మాకు దూరమైంది. కానీ ఈసారి మాత్రం మంచి ముహూర్తం పెట్టాలి పంతులు గారు. ఇద్దరికీ లగ్నబలం ఉందమ్మా, కానీ ఏవో గ్రహాలు అడ్డుపడుతున్నాయమ్మా. ఆ గ్రహాల్ని ఏ దేవుడు ఆపలేడా? ఇప్పుడు నేను పెట్టే ముహూర్తాన్ని ఏ గ్రహాలు అడ్డుకోలేవమ్మా. తూర్పు పడమరలో ఉండేవాళ్లను కూడా లాక్కొచ్చి ఒక్కటి చేయగలిగేంత బలమైన ముహూర్తం అమ్మా ఇది. పాపం 3 భాషల జయమ్మ మురిసిపోతోంది. ఇంకాసేపట్లో ఈ పెళ్లి ఆగిపోతుందని పాపం ఆవిడకేం తెలుసు? చిత్ర, అదే నాకు అర్థం కావటం లేదు మాయక్క. మనం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయలేదా, లేక దక్షక పర్ఫెక్ట్ గా ఆలోచిస్తోందా? మన కెపాసిటీని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. దక్షక కెపాసిటీ పెంచి మాట్లాడకూడదు. అవునవును, ఆమె కూడా మనలాగా సాటి తోటి కోడలు, అంతేగా. ఎందుకైనా మంచిది ఆ ఉంగరం ఇవ్వక్క, దాచిపెడదాం. నా ప్రాణం అందులోనే ఉంది. మీరంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఏ వస్తువైనా సేఫ్ గా ఉంటుంది. ఉండండి, చూపిస్తాను. ఏమైంది? ఏం లేదు. మరైతే ఉంగరం చూపించడానికి ఎంత లేట్ ఏంటి? చూపిస్తాను చూపిస్తాను.
నా మాట వింటేనా? ఇంత చిన్న పని కూడా చేయలేకపోయావు. రేపు అంత పెద్ద ఇంటిని ఎలా సంభాళిస్తావు? అయినా వాళ్ళకి అసలు ఏం సమాధానం చెప్తావు? ఇంత నిర్లక్ష్యమా, ఇంత బద్ధకమా? మమ్మీ, ముందు రింగ్ ఎక్కడుందో వెతుకుదాం. తర్వాత ఇవన్నీ నేనే సర్దుతాను. అది పూర్తయ్యేదాకా నన్ను తిడుతూనే ఉండు. నువ్వు కావాలంటే ఇంకా కసి తీరకపోతే నన్ను చంపే. మేనేజ్ చేశాను గాని ఉంగరం లేకుండా ఎంగేజ్మెంట్కి వెళ్తే బాజా లేకుండా భజంత్రులు మోగుతాయేమో. ఎలా? నీ వల్ల ఏది కాదే. ఇప్పుడు పెళ్ళైనా అవుతుందో లేదో. పెళ్ళైనా కాకపోయినా రింగ్ దొరికితే చాలు మమ్మీ. నువ్వు నన్ను తిట్టుకు. కొన్ని తిట్లు వాళ్ళకు కూడా వదిలిపెట్టు. వెతుకు. అవును, కానీ వాళ్ళ మనకు అద్భుతమైన ఛాన్స్ రాబోతుంది. ఉంగరం గురించి ఏజే చాలా సీరియస్ గా తీసుకుంటాడు. మనం ఇంకాస్త రెచ్చగొట్టి ఈ సంబంధం ఇవాళే క్యాన్సిల్ అయ్యేలా చేయాలి. చేపకు ఈదడం, వైరస్ కి స్ప్రెడ్ అవ్వడం, ఈ మాయకు మాయ చేయడం ఒకరు నేర్పాలా? విజృంభిస్తాను చూడు. వచ్చి గెస్ట్లని రిసీవ్ చేసుకోవడం మానేసి ఇక్కడేం చేస్తున్నారు? గెస్ట్లని రిసీవ్ చేసుకోవడం ఎలాగో, గోస్ట్లను తరిమేయడం ఎలాగో మాకు తెలుసులే. ఎంగేజ్మెంట్కి అంత తొందర ఏంటి నాన్న? ముందు నా కాబోయే కోడల్ని తనివి తీరా చూసుకొని ఇంట్లో ఎందరున్నా కొడుకు కోడలు కలిసి కళకళ్ళాడుతూ కనిపిస్తుంటే అంతకన్నా సంతృప్తి ఇంకే ఉంటుంది? ఈ రోజు నుంచి నేను చాలా నిశ్చింతగా ఉంటాను. రింగు గురించి అడుగుతుంటే మాట్లాడవేంటి? ఇవాళ కాళ్ళు పట్టుకుంది, రేపు అవే కాళ్ళు లాగేస్తుంది. రేపటిదాకా ఎందుకక్క? ఇవాళే గెంటేస్తారు. పలకరింపులు పులకరింపులు అయిపోయినట్టేనా? ఇప్పుడు చెప్పు బాను, ఉంగరం ఏది? ఎప్పుడైనా చెప్పాల్సిందే. ఇప్పుడే చెప్పేస్తాను. ఆ ఉంగరం నా దగ్గరుంది. ఆ ఉంగరం మనం కొట్టేశాం కదా.
మరిప్పుడు మీరు తెచ్చిందేంటి? ఏమో. ఏమో ఏంటి? ఇదేం మాయా? ఉంగరం ఎక్కడికి పోలేదు బాబు. ఇందులోనే భద్రంగా ఉంది. ఆపండి. మా అక్క అలాంటిది కాదు. ఉంగరం పోయిన మాట నిజమే, కానీ దొంగతనం చేయాల్సిన కర్మ మాకెవ్వరికీ లేదు. ఇక ముందు రాదు కూడా. మేము మీ అంత డబ్బున కాకపోవచ్చు, కానీ ఉన్నంతలోనే గౌరవంగా బతుకుతున్నాం. నా బిడ్డలు ఎప్పటికీ తప్పు చేయరు. ఊరుకోవయ్యా పెద్ద మనిషి, ఓ మాట్లాడుతున్నావు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాక కూడా చాలు. ఒప్పుకుంటాను, కానీ నన్ను నా కుటుంబాన్ని మాత్రం దొంగల్ని చెయ్యొద్దు. మన ప్రేమ ప్రబంధం జత కలవని దూరం ఇరువురి పయనం నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే జత కూడవులేవే ఇరు జగములు వేరే. ఎవరు వెళ్ళొద్దు. పెద్ద బావున్నా కనిపించదు. ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. నాకు చాలా అవమానంగా ఉంది. ముందు జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి మాటలే వస్తాయి. ఎలాంటి మాటలు వస్తాయి? జాగ్రత్తగా లేవు అనేదానికి, దొంగతనం చేశావు అనే నింద వేయడానికి తేడా ఉండదా? మీరంతా కలిసి నన్ను అన్ని మాటలన్నా పడతాను, ఎందుకంటే ఉంగరం పోగొట్టింది నేను కాబట్టి. కానీ నా ఫ్యామిలీని అనే హక్కు మీకెవరిచ్చారు? వాళ్ళని ఏదైనా అంటే నేను భరించలేను. కానీ ఈసారి జరిగింది పొరపాటే, ఒప్పుకుంటాను. దానికి నా నిర్లక్ష్యమే కారణం, అది ఒప్పుకుంటాను. అది మీ మొదటి భార్యకు సంబంధించిన జ్ఞాపకం. ఆ సంగతి నాకు తెలుసు. మీరా ఉంగరాన్ని ఎంత పదిలంగా దాచుకున్నారో అది నాకు తెలుసు. ఎంత తెలుసు కూడా ఆ ఉంగరం పోగొట్టానంటే నాకు నేనే సమాధానం చెప్పుకోలేకపోతున్నాను. నిజంగా నాకే గిల్టీగా ఉంది. నా వైపు నుంచి ఏమీ లేకుండానే నన్ను పంజరంలోకి తోసేశారు.
ఈ నిందలన్నీ వేస్తున్నారు. వాళ్ళు అన్ని మాటలు అంటున్నా కనీసం మీరు నోరు మెదపలేదు. నేనెందుకు మాట పడాలి? నేనేదో నా బ్రతుకేదో ఆర్టిస్ట్ కావాలన్న ఆశ ఏదో అంతే. అంతకు మించి నాకేమీ పెద్ద లక్ష్యం లేదు. అలాంటి నేను ముగ్గురు కోడళ్లకు అత్తగా ఎలా ఉండగలను? మీ కుటుంబంలోకి ఒక సభ్యురాలుగా నేను అడుగు పెట్టాలి. మీ బర్త్డే రోజు చెప్పిన 7 ప్రమాణాలకు అనుగుణంగా నేనొక యంత్రంలా రావాలి. పాదాలకు గాయాలవుతున్నా గాజు పెంకుల మీద నడుస్తూనే ఉండాలి. మీరు వేరు నేను వేరు అయినప్పుడు ఎప్పటికైనా ఇద్దరం ఒక్కటెలా అవుతాం?